ఏమండోయ్, అందరికీ నమస్కారం అండి. నేను మీ తెలుగింటి అబ్బాయి, గోదావరి జిల్లా. మరి ఈ సంవత్సరం మా సార్వ పంటకైతే మరి ఆకుమడి నారు వేయడానికి అయితే మరి మనం ఊడుపుకి విత్తనాలు అయితే నానబెట్టేసుకుంటున్నాం. ఈ సార్వ పంట అనేది ఏంటంటే ఖరీఫ్ సీజన్ అన్నమాట. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. మా బాలీలో అయితే మేము సార్వ పంట అంటాం, ఖరీఫ్ పంటనే. అలాగే రబీ సీజన్ లో ఊడ్చే పంటనేమో దాళం అంటాం. ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్ లో ఊడ్చేటువంటి సార్వ పంటకైతే నేను సాధన విత్తనాలు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు మరి మనం ఈ విత్తనాలు 24 గంటల పాటు నానిన తర్వాత మళ్ళీ వాటిని పైకి తీసి పైన 24 గంటల పాటు ఉంచి సుమారుగా 48 గంటలు బయట ఉంచి 48 గంటల తర్వాత ఈలోగా మనం ఆకుమడి తయారు చేసుకుని ఆ యొక్క ఆకుమడిలో అయితే విత్తనాలు చల్లుకుంటాం. మరి ఇదేంటి సంగతి, మరి ఒక వీడియోతో ఆకుమడి ఏ విధంగా చేసామని మీ ముందుకు వస్తాను. మన తెలుగింటి అబ్బాయి గోదావరి జిల్లా ఛానల్ ని ఫాలో అవ్వండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. తెలుగింటి అబ్బాయి గోదావరి జిల్లా అని యూట్యూబ్ లో సెర్చ్ చేయండి.